వార ఫలాలు కార్యక్రమంలో వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏప్రిల్ 26 ఆదివారం నుంచి మే 2వ తేదీ శనివారం వరకు కూడా ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం. ఈ వారం వృషభ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండటం అనేదైతే జరుగుతుంది. అనుకోని ప్రయాణాలు వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అంతలోనే కలహం, అంతలోనే మోహం అన్నట్టుగా కొంత మిశ్రమమైన వాతావరణం ఉండే పరిస్థితి లేకపోలేదు. సంతానపరంగా ఆనందాన్ని అనుభవిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మాత్రం గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. అయితే ఏదైతే ఈ వారంలో ముఖ్యంగా 20వ తారీఖు నుంచి మరి రాశి వదిలి రెండో ఇంట్లోకి ప్రవేశిస్తున్న శుక్రుడు వల్ల ఆర్థికమైన అంతకుముందున్న ఏవైతే అధికంగా ఖర్చులున్నాయో అవి కొద్దిగా ఉపశమనంలోకి రావటం అనేదైతే జరుగుతుంది. అలాగే స్త్రీ మూలకంగా ఏదైనా సరే ఆర్థిక లబ్ధి కానీ, ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆవిడ కీలక పాత్ర వహించడం కానీ, అది మీకు ఆనందం కలిగించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏవైనా సరే కొంత చికాకులు కానీ, వాళ్ళతో తాత్కాలికంగా ఏవైనా సరే విరోధాలు కానీ కలిగే పరిస్థితులు అయితే ఉన్నాయి. కనుక ఆయా విషయాల్లో మాత్రం ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక ఈ వారంలో ఎవరైనా సరే విద్యార్థులు వివిధ పరీక్షలు హాజరవుతున్నట్టయితే గనక ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అనుకున్నంత తేలికగా మీరు అనుకున్న ఫలితాలు రావడానికి వీలుగా కనిపించడం లేదు. అయితే శని ప్రస్తుతం లాభస్థానంలో ఉండటం వల్ల ఇంజనీరింగ్ పరీక్షలకు ఏదైనా ప్రవేశ పరీక్షలకు కానీ, లేదా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ వారు ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ వారం సాధ్యం అవటం అనేదైతే కనిపిస్తుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే కనుక ఈ వారం పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనుక కనిపించడం లేదు. అయితే కృత్తిక నక్షత్రం వారికి ఆర్థికంగా ఊరట, రోహిణీ నక్షత్రం వారికి తల్లిదండ్రుల పరంగా ఏదైనా సరే మానసిక చింత, మృగశిర నక్షత్రం వారికి ఉద్యోగ లాభం. ఈ రకంగా ఎక్కువగా ఈ వృషభ రాశి వారికి ఈ వారం ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మరింత ఉత్తమ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ స్వామి అర్చన లేదా ఆయన యొక్క ఆలయ దర్శనం మీకు మరింత ఊరట కలిగించడానికి అవకాశం ఉంది.